చైనా ఆర్మీలో అవినీతి జరుగుతుంది అని చెప్పి వార్తలొస్తున్నాయి. ఇప్పుడు చైనా ఆర్థిక సంక్షోభం ఎదుర్కోబోతుందా? అసలు జిన్‌పింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటారు? చైనాలో ఒక ఆర్మీలో అని కాదు, ఇతర వ్యాపార వాణిజ్య రంగాలను చూసేటువంటి అధికారుల మీద గూడా అవినీతి ఆరోపణలు గతంలో వచ్చాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి. అయితే అలాంటి అవినీతి ఆరోపణల పట్ల వాళ్ళు ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఉన్నప్పటికీ, అక్కడ ఉన్నటువంటి షీ జిన్‌పింగ్ ప్రభుత్వం వాళ్ళ మీద విచారణ జరిపి కఠినమైనటువంటి శిక్షలు గూడా విధిస్తా ఉంది. అందువలన అది ఒక నిరంతర ప్రక్రియగా ఉంది తప్ప, ఇది ఇప్పుడేదో ప్రత్యేకంగా అక్కడ షీ జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా వీళ్ళందరూ కుట్ర చేశారు. అందుకని ఆ పేరుతోటి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారనేటువంటివి వాస్తవం కాదు. అనేక మందిని కమ్యూనిస్ట్ పార్టీలో, పోలిట్ బ్యూరోలో అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా గతంలో ఈ అవినీతి ఆరోపణలు రావడంతో, వాళ్ళు స్వయంగా అవినీతికి పాల్పడ్డారా? లేకపోతే వాళ్ళ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు పాల్పడ్డారా? అనేటువంటిది ఏదైనప్పటికీ, అలాంటి ఉదంతాలు జరిగినప్పుడు విచారణ జరిపి కఠినమైనటువంటి శిక్షలక్కడ విధిస్తున్నారు. ఆ విధమైనటువంటి శిక్షలతో పోలిస్తే మన దేశంలో కానీ, లేదా మరొక దేశంలో గాని ఎక్కడ అలాంటియి లేవు. అందువల్ల వాటిని మనం సానుకూలంగానే తీసుకోవాలి. అది చైనా యొక్క అంతర్గత వ్యవహారం తప్ప, ఇతర దేశాలతోటి సంబంధం లేదనేది కూడా చెప్పుకోవచ్చు.